జయ శ్రీనివాస జయ వెంకటేశ వృషశైలనాథ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ జయ విష్ణుతేజ రాజాధిరాజ కవ జయ జయ జయ. Bonk. Oh no! Hey, hey. Hey, hey. సీను ఎక్కడున్నావు? అక్కడి నుంచి 4 అడుగులు ముందుకేస్తే ఎడం పక్కన ఒక సందు ఉంటది. ఆ సందులో 8 అడుగులు ముందుకేస్తే కుడివైపు ఇంకో సందు ఉంటది. ఆ సందులోంచి 10 అడుగులు ముందుకేస్తే ఒక పాన్ షాప్ ఉంటది. ఆ పాన్ షాప్ పక్కన ఆంటీ కొట్టు ఒకటి ఉంటది. ఎస్ కమింగ్. ఎక్కడున్నా మనం? ఆంటీ దగ్గర ఉన్నాం కదా. ఎవరది? ఓ గోలా. సీను ఎలా ఉన్నా అన్నయ్య? అవునా, నువ్వెలా ఉన్నావు? ఎందుకు ఎలా వచ్చావు? ఏముందన్నయ్య, నువ్వు లొకేషన్ పంపించావు కదా, దాన్ని ఫాలో అవుతా వచ్చా. సూపర్ రా నువ్వు. పద అన్నయ్య, ఏంటి పండగ కూతురు పుట్టింటికి వెళ్ళిపోయిన చీకట్లో ఉండిపోయాడు కొమ్మ తీసి. ఆయన నైట్ టైం నల్లకలు ఏంటరా? నాకు కొంచెం సోకు ఎక్కువ, నీకు తెలుసు కదా. ఏంటి 200? మరీ అంత షాక్ అవక. సండే మార్కెట్ లో సైడ్ వేసా. ఆ ప్రైస్ ట్యాగ్ కూడా మనం తగిలించుకున్నదే. నువ్వేం మారలేదురా. ఎందుకే బ్యాగ్ ఏంటి? ఆఫీస్ సెలవు పెట్టా అంటే? సెలవు కాదు, సరుకు. యా, మనకు నైట్ అవుటే. నేను ఫ్రెష్ చేస్తాను, ఈలోపు నువ్వేదో ఒకటి కెలికి. అంత ఓపిక లేదురా. నేను ఆన్లైన్ లో ఏదో ఆర్డర్ పెట్టేస్తాను, నువ్వు ఫ్రెష్ వచ్చాయి. నాలుగైందని మన సిట్టింగ్ వేసి అప్పుడెప్పుడో రూమ్ చేంజ్ అవ్వక ముందు వేసాం. ఇంతకీ రూమ్ రెంట్ ఎంత? 10,000 రా. ఓకే, ఇంకా అదే కంపెనీలో చేస్తున్నావా? అదే కంపెనీలో చేస్తున్నా. ఓకే, ఎన్నాళ్ళ నుంచి ఆ కంపెనీలో చేస్తున్నావు కదా, మరి సేవింగ్స్ ఏమన్నా? సేవింగ్సా? ఉన్న దాంట్లో సగం రెంట్లకి కరెంట్లకే పోతుంది, మళ్ళీ సేవింగ్స్ కూడానా? Cheers. రేయ్, కొద్దిగా తక్కువ తాగరా, ఇద్దరికి సరిపోదురా. ఇంకో బాటిల్ తెచ్చుకుందాంలే అన్నయ్య. అన్నయ్య, అందరూ పంచంలోకి చికెన్ ఫ్రై, ఫిష్ ఫ్రై అంటారు గాని పచ్చడి పెంచి ఇచ్చే కిక్కే వేరన్నయ్య. కరెక్టరా. ఇంతకీ నీ జాబ్ ఎలా ఉంది? జాబా ఉంది అంతే. ఎలా అనే దానికి నా దగ్గర ఆన్సర్ లేదు. పోతుంది అలాగా. చెప్పండి మేడం. హలో శ్రీను, నీకు చెప్పిన నెక్స్ట్ ప్లానింగ్ లేఅవుట్ ఎంతవరకు వచ్చింది? ఇప్పుడే ఫౌండేషన్ కట్టాను మేడం. ఎప్పుడు ఫినిష్ చేస్తావు? మేడం, ఇప్పుడే మెడిసిన్ తీసుకుంటున్నాను, బుర్ర షార్ప్ అయిపోయింది. ఈ నైట్ అంతా కష్టపడి రేపు మార్నింగ్ కల్లా మీ టేబుల్ మీద పెడతాను. ఓకే. వర్క్ ఏమో మున్సిపల్ ఆఫీస్ లో మేనేజర్ రేంజ్ లో ఉంటది, కానీ శాలరీ ఏమో ముస్టోడు చెప్పలో చిల్లరంతా కూడా ఉండదు. ఛీ, ఈసారి అదే పెద్ద ప్రాజెక్ట్ తగినట్టుంది సీను. చాలా పెద్ద ప్రాజెక్టు, రోడ్ సైడ్ సులభ కాంప్లెక్స్. సరిపోయింది. ఇంతకీ పెళ్ళి ఎప్పుడు? ఏంటి రీసెంట్ గా పెయింట్లు వేసినట్టున్నారు, కొత్తగా తలతల మెరిసిపోతుంది. టాపిక్ డైవర్ట్ చేయక అడిగిన దానికి సమాధానం చెప్పు.
సమాధానం. పెళ్ళేగా చేసుకుంటామండి. ఎప్పుడురా? ఇప్పటికే ముడ్డు కింద 30 వస్తున్నాయి అంటావు అంతేగా? అవును. అరే వస్తాయండి. ప్రతోడు నీ పెళ్ళెప్పుడు అని అడిగేవారే గాని, అరే నాకు తెలిసిన ఒక పిల్ల ఉంది, నీకు సెట్ అవుద్ది, చేసుకుంటావా, మాట్లాడినా అని అడిగేవాళ్ళు ఎవరు ఉండరు. అరే పోనీ తెలిసిన పిల్ల ఉందని ఇస్తారేమో అని అడుగుదామని వెళ్తే ₹1,00,000 తెచ్చేవాడు కావాలంట నెలకి. దాని బొచ్చులో బూడిద పొయ్య. అసలు ₹1,00,000 తీసుకొచ్చేవాడు కాపురం చేసే టైం ఉంటా అన్నయ్య? నువ్వు చెప్పు. ఎందుకు అంత ఫ్రస్ట్రేట్ అవుతున్నావు? కాక మరి బ్యాచిలర్ లైఫ్ అంత ఈజీ కాదనయ్యా. రోజు 10 గంటలు డ్యూటీ చేయాలి, రూమ్ క్లీన్ చేసుకోవాలి, బట్టలు ఉతుక్కోవాలి, కొండలు తోముకోవాలి, వంట చేసుకోవాలి, తినాలి. ఇవన్నీ చేయడం ఎంత కష్టమో తెలుసా? అరే ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు కూడా ఒంటరిగా పడుకుంటుంటే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు అన్నయ్యా. అరే ఇలాంటి సిచ్యువేషన్ లో ఉన్న మమ్మల్ని పెళ్ళెప్పుడు అని పీకుతుంటే ఫ్రస్ట్రేషన్ రాదా మరి? అన్ని కష్టాలు పడేవాడివి ఎవరినైనా చూసి నచ్చితే లవ్ చేయొచ్చు కదా. అన్నయ్య చూస్తేను నచ్చితేను పుట్టేది కోరిక, ప్రేమ కాదు. నాకు తెలిసి ప్రేమ అనేది రిలేషన్షిప్ ఉంటేనే పుడుతుంది. చివరికి తల్లి అయినా పేరు తెంచుకు పుట్టాం కాబట్టే తల్లి, పుట్టడానికి కారణం తండ్రి, తోడ పుట్టారు కాబట్టి అక్క చెల్లి అన్న తమ్ముడు, వాళ్ళతో బంధం ఉంది కాబట్టి ప్రేమ ఉంటుంది. వాళ్ళని మనం ప్రేమిస్తాం, వాళ్ళ కోసం ఏమైనా చేస్తాం. అలాగే ముక్కు ముఖం తెలియని అమ్మాయి అబ్బాయి మధ్య కూడా ప్రేమ పుడుతుంది. ఎప్పుడో తెలుసా? బంధం ఉన్నప్పుడు. ఆ బంధం పేరే పెళ్ళి. ఇవి అర్థం కాక చాలా మంది పెళ్లికి ముందే ప్రేమ గేమ అని మొదలుపెట్టి బ్రేకప్ తో శుభం కార్డేసేస్తున్నారు. ఒకటి చెప్పనా అన్నయ్య, రిలేషన్షిప్ లేకుండా ప్రేమ పుట్టదు, ప్రేమ లేని రిలేషన్షిప్ నిలబడదు. మరి పెళ్లి బంధం ఉన్న వాళ్ళు కూడా డైవర్స్ చేసుకుంటున్నారు, దానికేమంటావు? పార్ట్నర్ని అర్థం చేసుకునే మెచ్యూరిటీ లేక నువ్వు గాని రేపు మీ ఆఫీసులో అమ్మాయిని సెట్ చేయలేదనుకో, ఈ బాటిల్తో కూడా బద్దలు కొట్టేసుకుంటావు. ఎలా సెట్ చేయమంటావు? నా గురించి మంచిగా చెప్పు. నీ గురించి మంచిగా? అరే ఏదో మనసు బాగాలేనప్పుడు మేన్సన్ హౌస్ విసుకొచ్చినప్పుడు విస్కీ తప్ప పెద్ద బ్యాడ్ హ్యాబిట్స్ ఏమి లేవు మాకు. నీకే నువ్వు పెళ్లి చేసుకుని హ్యాపీగానే ఉన్నావు, అసలుగా గుడి మీద ఏకలన్నీ రాలిపోతాయి. ఏం రాన్నావు? గుండె మీద ఏకలు రాలిపోతున్నాయని. దానికి ముందు హ్యాపీగా ఉన్నావు. నేను హ్యాపీగా ఉన్నానా? ఏది పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఉంటుందని పెళ్లి చేసుకున్న ఒక్కరిని వాడి గుండెల మీద చేసుకుని చెప్పమని చెప్పు. ఎవడు చెప్పలేడు, ఎందుకంటే ఎవరు హ్యాపీగా లేరు కాబట్టి. రై నువ్వు డ్యూటీ ఫినిష్ చేసుకుని ఇంటికి ఎంత లేట్గా వెళ్ళినా ఎవరు పెద్దగా పడుచుకోరు, కానీ పెళ్ళాం ఇంత లేట్ ఏంటి, ఎక్కడికి వెళ్ళావు, ఎందుకు వెళ్ళావు, ఎంతసేపు ఏం చేస్తున్నావు అని వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పడం ఎంత కష్టమో నీకు తెలుసా? ఓకే ఏదో రకంగా సమాధానం చెప్తాం. మళ్ళీ పండగలకి పబ్బాలకి చీరలకి నగలకి జాకెట్లకి మళ్ళీ నా పక్కటికే బొక్క. రే నువ్వు నీ బట్టలు ఉతుకుంటే చాలురా, నేను దాన్ని కూడా ఉతగలరా. వంట కూడా నేను ఎలా చేసేది? పొద్దున్న లేచి కష్టపడి వంట చేసి బట్టలు ఉతికి ఆఫీస్కి వెళ్ళి అక్కడ కష్టపడి కష్టానికి కడ్డారేసినట్టుంది నా పరిస్థితి. అటు దాచుకోలేను, ఇటు చూపించలేను. కష్టానికి కడ్డరేరా? అర్థం కాల. ఏదో ప్రాస కోసం చెప్పలేరా? మరి నువ్వు ఇంత కష్టపడుతుంటే వదిలేం చేస్తున్నానయ్యా? ఆపరేటింగ్ వర్క్ చేస్తుందిరా. ఓ జాబ్ చేస్తుందా? పొద్దు నుంచి మధ్యాహ్నం వరకు
టీవీ రిమోట్ ఆపరేట్ చేస్తుంది, మధ్యాహ్నం నుంచి పడుకునే వరకు ఫోన్ ఆపరేట్ చేస్తుంది, రీల్స్. రీల్ అంటే గుర్తుకొచ్చింది అన్నయ్యో, మొన్న ఈ మధ్య వదిన చేసిన రీల్ ఒకటి చూసా, భలే చేసింది అన్నయ్య. పుట్ట బొమ్మ పుట్ట బొమ్మ. ఇక్కడ కష్టపడి నా బాధలు చెప్పుకుంటుంటే పాటలు పడతావా? సారీ అన్నయ్య. ఇన్ని కష్టాలు పడతాం అవసరం అన్నయ్య? డైవర్స్ ఇచ్చా అన్నయ్య. సారీ అన్నయ్య. ఇప్పుడే కదరా పెళ్లి బంధం, ముత్తైదు మెడలో గంధం అని పెద్ద పెద్ద డైలాగులు కొట్టావు. మాకు పెళ్ళి ఎన్నాళ్ళైనా పిల్లలు ఎందుకు లేరు తెలుసా? నాకు పిల్లలు పుట్టరు. మీ వదినకి పిల్లలంటే చాలా ఇష్టం రా. ఈ విషయం తెలిస్తే తనేమైపోతుందో అనుకున్నా, కానీ నాకే ధైర్యం చెప్పింది. నాకు పిల్లలు పుట్టరు అంటే మీ వదినే ఉందో తెలుసా? నువ్వు ఉన్నావు కదా అంది. నాకు ఆడుకోవాలని పెంచిన, ముద్దాడాలని పెంచిన, కోపాడాలన్నా నీతోనే అంది. ముక్కు ముఖం తెలియకపోయినా వేద మంత్రాల సాక్షిగా మనం కట్టిన 2 మూరల పసుపు తాడును నమ్మి మనతో వచ్చి ఏ రిలేషన్ ఇవ్వలేడు సంతోషాన్ని, సుఖాన్ని మనకిచ్చి జీవితాంతం తోడుగా ఉండడం అంటే నిజంగా గ్రేట్ రా. అలాంటి వాళ్ళ కోసం మనం ఏం చేసినా తక్కువే కదా అన్నయ్య. ఈ టైంలో నేను ఒకటి చెప్తా అన్నయ్య. ఏంట్రా అది? మ్యారేజ్ సార్ గ్రేట్, గ్రేటర్, గ్రేటెస్ట్ అంటే ఏంట్రా? ఏదో ఫ్లోలో అనేసా. యాక్షన్. మాకు పిల్లలు కలగదని తెలిసిన తనేమన్నా తెలుసా? నువ్వు కదా యాక్షన్. తెలియకపోయినా వేదమంత్రాల సాక్షిగా మనం కట్టిన 2 మూరల పసుపు తాడు. యాక్షన్. ఈసారి చాలా పెద్ద రోజులు తగినట్టుంది. సరిపోయింది. సరిపోయింది. సాగిపోయింది ఎలాగా?